శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్లో చేరనున్నారు. శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందజేస్తారు. కౌండిన్య, చెప్పండి. శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్లో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, చెప్పండి. శిరీష, బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారు, గత కొన్ని రోజులుగా దాదాపు 2 నెలలుగా కొంతమంది నాయకులు విడిగా మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. మనకు వివేక్ వెంకటస్వామి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, విజయశాంతి కానీ, కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు గతంలో మీటింగ్ పెట్టుకున్నారు. మేము చాలా అసంతృప్తితో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు పదే చెప్పారు. ఈ నాయకులు ఎప్పుడైనా సరే వీడి వెళ్ళవచ్చు పార్టీని అని చెప్పేసి జరిగిన సందర్భంలో ఆ తర్వాత లేదు, వీళ్ళంతా అమిత్ షాతో మాట్లాడారు, అమిత్ షా క్లియరెన్స్ ఇచ్చారు, మేము ఉంటాము, మేము పార్టీలోనే ఉంటామని చెప్పేసి వీళ్ళు పదే చెప్పడం. రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయిన సమయంలో కూడా వివేక్ రాజగోపాల్ రెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు, నేను బీజేపీలోనే ఉంటానని చెప్పడం. దీంతో బీజేపీలో ఉంటారనుకున్నారు, కానీ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. దీనికి కారణము ఒకరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, మాకు తక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్లే మేము పార్టీని విడిపోతున్నాము, మా మాట ఎవరు వినట్లేదు, మేము చెప్పింది కూడా పాటించడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం బీజేపీలో కనిపిస్తుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వెళ్ళడం అనేది బీజేపీకి సంబంధించి చాలా పెద్ద దెబ్బగా మనం చూసుకోవచ్చు. దాని నుంచి ఇంకా బీజేపీ కోలుకోవట్లేదు. మునుగోడుకు సంబంధించి అంటే ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్ అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు వివేక్, అలాగే వివేక్ కొడుకు కూడా బీజేపీని వెళ్ళడం, రాహుల్ సమక్షంలో మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ లో జాయిన్ అవుతుండడం. సో ఇంకా కొంతమంది నేతలు వీరి బాటలోనే వెళ్తారు, ఆల్రెడీ అసంతృప్తులతో ఉన్నారు, మీరు ఉంటే ఉండండి, లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా టాక్ వచ్చిన నేపథ్యంలో సో మొత్తానికైతే ఇలా వెళ్ళడం ఖచ్చితంగా బీజేపీకి ఇప్పటికే ఫీల్డ్ లెవెల్లో పూర్తిగా లేరు. ఇంకా వాళ్ళ ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించే విషయంలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లను ముందుగా ప్రకటించాల్సి ఉండే, అలా కాకుండా సీనియర్ నాయకుల పేర్లు పక్కన పెట్టిన రోజే వీళ్ళందరూ డౌట్ఫుల్ గా ఉన్నారని చెప్పేసి మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాం.
సో దాని ప్రకారమే ప్రస్తుతానికైతే వీళ్ళు వెళ్ళారు. వీళ్ళ బాటలో మరో ఎంపీ, మరో ముఖ్య నాయకురాలు, మరో ముఖ్య నాయకుడు కూడా వెళ్తారనేటువంటి మాటలు వస్తున్నాయి. మరి చూడాలి ఎంతమంది బీజేపీని వీడతారో. అలాగే అంటే వివేక్ వెంకటస్వామి తిరిగి అంటే ఇప్పుడు కాంగ్రెస్లో చేయడం వల్ల ఏ మేరకు కలిసి వస్తుంది? ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కీలకమైనటువంటి నేత. అక్కడ ఒక నియోజకవర్గానే కాదు, పూర్తి స్థాయిలో కూడా ప్రభావితం చేయగలడు. తనకంటూ ఒక స్టామినా గల నాయకుడు. ఆయన వెళ్ళడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుంది. మరొక సీటు పెరిగేటువంటి అవకాశం ఉంది. చెన్నూరుకు సంబంధించి ఆయనకి ఇస్తారు అనేటువంటి చర్చ గతంలోనే జరిగింది కాబట్టి, సో ఏంటి అక్కడ ఇస్తారా ఏంటి, నేను ఎంపీగా పోటీ చేస్తాను పెద్దపల్లి నుంచి అన్నారు. మరి అక్కడి నుంచే ఉంటారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, లేదా తన కొడుకుని రంగంలోకి దింపుతారా, ఏం జరుగుతుందని చూడాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ కి సంబంధించి ఇది ఒక గట్టి నాయకుడు కాంగ్రెస్ లో చేరాడని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కి అది కీలక పరిణామంగా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీజేపీకి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అంటే బండి సంజయ్ టైంలో చాలా మంచి ఊపు మీద వచ్చి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీగా వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు అసలు రేస్ లో ఉందా లేదా అనేటువంటి పరిస్థితి వస్తుంది. మరోవైపు ఢిల్లీలో కీలక నేతలు వస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు సరిగా ఉండట్లేదు, గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు అనేటువంటి అదైతే వచ్చింది. దానికి తోడు ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి నాయకుల్లో ఇద్దరు వెళ్ళడం, మరికొంతమంది వెళ్తారనడం, ఇది ఎలక్షన్ మూమెంట్ లో ఇదంతా జరుగుతుండడం ఖచ్చితంగా బీజేపీకి డిసడ్వాంటేజ్ కావచ్చు. అంటే ఇప్పుడు వీరితో పాటు ఇంకెవరైనా నేతలు అంటే బీజేపీ పార్టీ నుంచి అవ్వచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అవ్వచ్చు, ఈ రాహుల్ గాంధీ సమక్షంలో ఇంకా ఎవరైనా చేరే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మన ప్రకారం ఇప్పటికే చాలా మంది నేతలకు టచ్ లో వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి వర్గంతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మిగతా అంటే బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చాలా మంది టచ్ లో ఉన్నారనేటువంటి మాటలు వస్తున్నాయి. అయితే బీజేపీ మాకు ప్రయారిటీ ఇస్తుందా, మేము అనుకున్న నియోజకవర్గం ఇస్తుందా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇతరితర కారణాలు అవన్నీ చూసుకున్నారు. దాదాపు ఈవెన్ విజయశాంతికి సంబంధించి కూడా ప్రస్తుతం చాలా అసంతృప్తిగా ఉంది. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా అంటే వీళ్ళందరూ గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే కూడా పోతున్నాం అన్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఓవరాల్ విషయాలకు సంబంధించి వీళ్ళు పార్టీకి దూరంగానే ఉన్నారు. ఇంకా వెళ్తారు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నారు. కానీ ఇంత కీ ఎలక్షన్ టైంలో ఇలాంటి మూమెంట్ లో వెళ్ళడం అనేది ఖచ్చితంగా బీజేపీకి దెబ్బ, కాంగ్రెస్ కి అడ్వాంటేజ్. ఈవెన్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ చెప్తుంది. ఇది కాంగ్రెస్ ఊపందుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవుతున్న వాళ్ళు సెకండ్ గ్రేడ్ నాయకులు జాయిన్ అవుతున్నారు, లేదంటే కాస్త పాత తరం చెందిన రాజకీయ నాయకులు జాయిన్ అవుతున్నారు. కానీ కొత్త వాళ్ళు ఎవరు అగ్రెసివ్ ఉన్నటువంటి నేతలు రావట్లేదు. ఉన్నటువంటి వాళ్ళు పోవడం అనేది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఇంకా చాలా మంది ఎవరైతే వస్తారో కొన్ని సీట్స్ కాంగ్రెస్ కి సంబంధించి ఏమైనా లాస్ట్ మూమెంట్ లో బీఫార్మ్ ఇచ్చి ఏమైనా చేంజ్ చేస్తారా అనేది కూడా చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఒకవేళ నాయకులను ఒప్పించగలుగుతారా ఏంటి, హైకమాండ్ ఎలాంటి తీసుకుంటుందని. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా బీజేపీ నుంచి ఇంకా చాలా మంది వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు కీలక నేతలే వెళ్ళినప్పుడు మిగతా నాయకులు అనవసరంగా తమ కెరియర్, పార్టీ గెలుస్తుందా లేదా, తమ కెరియర్ ఉంటుందా లేదా అనుకున్నప్పుడు తమ కెరియర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా వెల్సలు ఉండేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు బీజేపీలో కనిపిస్తుంది. శీర్ష రైట్, థ్యాంక్ యూ స్వప్న. కుటుంబ సమేతంగా చూడు. సార్ పార్టీకి రాజధాని చేసుకోండి సార్, ఒక్క నిమిషం ఆగల జరగండి ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్. ఏం చెప్తారు జాయిన్ అయినట్టుగా భావించవచ్చా? కుటుంబ సమేతంగా చూడు. సార్ పార్టీకి రాజధాని చేసుకోండి సార్,
ఒక్క నిమిషం ఆగల జరగండి ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ ఏం చెప్తారు జాయిన్ అయినట్టుగా భావించవచ్చా కుటుంబ సమేతంగా వచ్చాడు. సార్ పార్టీకి రాజీనామా చేసేసుకోండి సార్ ఒక్క నిమిషం ఆగల జరగండి ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ ఏం చెప్తారు శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి బీజేపీ పార్టీకి బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి కూడా, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా కాసేపటి క్రితమే రాజీనామా చేశాడు. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీలో నవోటల్లో, శంషాబాద్ లో ఉన్నటువంటి నవోటల్లో కూడా రాహుల్ గాంధీ నిన్న సభకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ రాత్రి బస చేశాడు. మొత్తానికి రాహుల్ గాంధీ సమక్షంలో కూడా వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అతని కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొద్దిసేపటికి కూడా మొత్తానికి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చినందుకు మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కూడా పిసిసి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ కోరారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇటు వివేక్ వెంకటస్వామి కూడా మరి గత కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కాసేపటి క్రితమే వివేక్ వెంకటస్వామి, అతని కుమారుడు వంశీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా కూడా సేవలు చేశారు. వాళ్ళ ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీకి, వివేక్ వెంకటస్వామి ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ కాంగ్రెస్ కుటుంబంతో కూడా వివేక్ వెంకటస్వామి కుటుంబం కూడా మమేకమై ఉంది. అదే విషయంలో ఇటు రాహుల్ గాంధీ కూడా వివేక్ వెంకటస్వామి తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని మాత్రం సంతోషం వ్యక్తం చేశాడనేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇక్కడ నవోటల్ వద్ద వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు మాత్రం వివేక్ వెంకటస్వామికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో ఇటు చెన్నూరు శాసనసభ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా కూడా చెన్నూరు శాసనసభ స్థానాన్ని మాత్రం కమ్యూనిస్టులకు ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఇటు కమ్యూనిస్టులతో పొత్తు ఇప్పటికీ తేలని పరిస్థితి ఉంది. అవసరమైతే కమ్యూనిస్టులతో పొత్తు లేకుంటే మాత్రం వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ మాత్రం చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. సమేతంగా వచ్చాడు. సార్ పార్టీకి రాజీనామా చేసేసుకోండి సార్ ఒక్క నిమిషం ఆగల జరగండి ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ ఏం చెప్తారు జాయిన్ అయినట్టుగా భావించవచ్చా కుటుంబ సమేతంగా వచ్చాడు.
సార్ పార్టీకి రాజీనామా చేసేసుకోండి. ఒక్క నిమిషం ఆగల జరగండి ప్లీజ్ ప్లీజ్. శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమార్ వంశీ కాంగ్రెస్లో చేరనున్నారు. వివేక్ కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. వివేక్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం, రాహుల్ గాంధీ స్వయంగా వివేక్ ను పార్టీలోకి ఆహ్వానించారని రేవంత్ రెడ్డి అన్నారు. వివేక్ చేరిక కాంగ్రెస్ కు కలిసొస్తుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చాడు. సార్ పార్టీకి రాజీనామా చేసేసుకోండి. ఒక్క నిమిషం ఆగల జరగండి ప్లీజ్ ప్లీజ్. అన్న ప్లీజ్ ఏం చెప్తారు? జాయిన్ అయినట్టుగా భావించవచ్చా? కుటుంబ సమేతంగా వచ్చాడు. శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమార్ వంశీ కాంగ్రెస్లో పార్టీలో చేరారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి మాత్రం కొద్దిసేపటి క్రితమే కూడా వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి మాత్రం ఇటు బీజేపీ పార్టీ కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. మొత్తానికి శంషాబాద్ సంబంధించి నవోటల్లో రాహుల్ గాంధీ నిన్న రాత్రి బస చేశాడు. ఇటు కొల్లాపూర్కి సంబంధించిన సభ కూడా ముగించుకొని ఇటు నవోటల్లో రాత్రి బస చేసిన సందర్భంలో కూడా నిన్న రాత్రే వివేక్ వెంకటస్వామి కూడా కలిసి పార్టీలో జాయిన్ అవుతుందని అనుకున్నప్పటికీ రాత్రి రాహుల్ గాంధీ బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా షెడ్యూల్ ఖరారుగా నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అతని కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గత అర్ధగంట క్రితం మాత్రం వివేక్ వెంకటస్వామి బీజేపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నా అనేసి కూడా రాజీనామా లేఖ సమర్పించారు. మొత్తానికి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చాడు వివేక్ వెంకటస్వామి మాత్రం. తన కుటుంబం కూడా, తన తండ్రి కూడా కాకాగా ముద్రపడ్డటువంటి వెంకటస్వామి కూడా కాంగ్రెస్ పార్టీకి అనేకంగా సేవలు చేశారు. ఇటు పీసీసీ చీఫ్గా చేశాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. ప్రస్తుతం ఉన్న ఏఐసీసీ భవన్ కూడా ఢిల్లీలో ఏదైతుందో అది కూడా వెంకటస్వామికి సంబంధించిన భవనే, అతనికి సంబంధించిన స్థలమే అది. కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వెంకటస్వామి ఫ్యామిలీకి కూడా ఇటు వాస్తవానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. వెంకటస్వామి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అతనికి విలువ ఉండేది. వివేక్ వెంకటస్వామి చనిపోయిన తర్వాత ఇటు వినోద్ మాత్రం, పెద్ద కుమారుడు వినోద్ మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం మాత్రం ఇటు వినోద్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కూడా వివేక్ మాత్రం బీజేపీలో ఉన్నాడు. బీజేపీ కూడా కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరినాడు. వివేక్
కుమారుడు వంశీ కూడా ఇటు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. ఇటు కమ్యూనిస్టులకు పొత్తు ఉన్న నేపథ్యంలో కూడా చెన్నూరు శాసనసభ స్థానాన్ని మాత్రం ఇటు చెన్నూరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇన్ని రోజులు కూడా. అయితే మొత్తానికి మాత్రం తిరిగి కమ్యూనిస్టులకు పొత్తు ఖరారు కాని నేపథ్యంలో కూడా చెన్నూరుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొత్తు క్యాన్సిల్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాత్రం వంశీ బరిలో ఉండనున్నారు. మొత్తానికి కమ్యూనిస్టులు మాత్రం ఇప్పటికే తనకు రెండు సీట్లు కేటాయించాలి అని చెప్పుకున్న పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి సుముఖత వ్యక్తం చేస్తలేదు. కేవలం ఒక స్థానం మాత్రమే ఇటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఒక్కో స్థానం మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇటు కమ్యూనిస్టులు మాత్రం ఖచ్చితంగా మాకు 2 సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరమైతే ఎమ్మెల్సీలు కూడా కావాలి, అవసరమైతే మంత్రివర్గంలో కూడా స్థానాలు కావాలని కోరుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే కమ్యూనిస్టులతో కూడా వాస్తవానికి నిన్ననే పొత్తుల విషయంలో ఒక ఎన్నికల కమిటీ సిఈసికి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా ఉండనుంది. కానీ రాహుల్ గాంధీ సడన్ గా దాన్ని రద్దు చేసుకొని కూడా ప్రియాంక గాంధీ టూర్ ఏదైతే షెడ్యూల్ క్యాన్సిల్ అయిందో దాన్ని భర్తీ చేయడానికి ఇటు కొల్లాపూర్ వచ్చిన సందర్భం ఉంది. కొల్లాపూర్కు రేవంత్ అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో ఇటు సిఈసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా సమావేశం కూడా రద్దయింది. ఈ రోజు మాత్రం సమావేశం ఉండే అవకాశం ఉంది అవసరమైతే హైదరాబాద్లో. దాంట్లో మాత్రం ఇటు కమ్యూనిస్టులకు పొత్తు విషయం కావచ్చు, అదేవిధంగా ఒకవేళ పొత్తు లేదు అనుకుంటే మాత్రం ఇంకా అభ్యర్థులు 19 మంది ఇప్పటికే 119 నియోజకవర్గాలకు 100 మంది ఇప్పటికే కేటాయించిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు రాహుల్ గాంధీ ఇప్పుడే నవోటల్ నుంచి బయలుదేరుతున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రిజర్వ్ ఉంది. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడే నవోటల్ నుంచి కూడా బయటకు వచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల ఇంటికి తీసుకువెళ్తున్నట్టు మాత్రం తెలుస్తూ ఉంది. ఇప్పుడే నవోటల్ నుంచి బయటకు వచ్చి వాహనంలో ఎక్కిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఠాక్రే, అదేవిధంగా రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క కూడా సీనియర్ నేతలు, అదేవిధంగా షబ్బీర్ అలీ కూడా రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ కాన్వాయ్లో ఉన్నారు. విననా ఇది మొత్తానికి ఇప్పుడే నవోటల్ నుంచి కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తన కాన్వాయ్లో బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి అన్నా చెప్పండి, ఎక్కడికి వెళ్తారు రాహుల్ గాంధీ? ఎక్కడికి వెళ్తున్నారు? ఆ కార్యక్రమం ఇది మొత్తానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మాత్రం కల్వకుర్తిలో ఏదైతే మీటింగ్ ఉందో కార్నర్ మీటింగ్, ఆ మీటింగ్కి బయలుదేరని చెప్తున్నారు. కానీ వాస్తవానికి మాత్రం రాహుల్ గాంధీని ఏదో వాస్తవానికి ఒక తండాకు ఒక గిరిజనులతో ఒక సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారనేది మాత్రం తెలుస్తూ ఉంది. చూడాలి వాస్తవానికి కల్వకుర్తికి వెళ్తున్నాడా లేకుంటే సహపంక్తి భోజనం చేయడానికి వెళ్తున్నాడా అనేది మాత్రం కొంచెం సీక్రెట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఎక్కడికి రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళారు? కల్వకుర్తికి వెళ్ళాడా వేరే? ఇది మొత్తానికి జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడనే దాన్ని మాత్రం చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎవరు చెప్పడానికి మాత్రం సిద్ధపడట్లేదు. శిరీష, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. సార్ పార్టీకి రాజీనామా చేసేసి ఒక్క నిమిషం ఆగండి, ప్లీజ్ ప్లీజ్.